భారీ మెజారిటీతో గెలిపించిన కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాయకులుగా ఎదగాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీలో వారికి చోటు కల్పించామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక తిలక రోడ్లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. నగరంలో 14 ఎండోమెంట్ కమిటీలు ఉంటే వాటిలో 4 కమిటీలకు ప్రభుత్వం ఆమోదం వచ్చిందని తెలిపారు. మరొక 2-3 రోజుల్లో మరొక 4 కమిటీలకు ఆమోదం వస్తుందని తెలిపారు. ఈ కమిటీలు వేయటం వలన దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని, కమిటీ ఉండటం వలన అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. నాలం భీమరాజు వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మద్ది నాగపూర్ణ వెంకట సత్యనారాయణ, సారంగధరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కేవీడీఎస్వి చౌదరి, నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీ చైర్మన్ గా చిందా జోగినాయుడు, కోరుకొండ రోడ్డులోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ నియమితులయ్యారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సుమారు 14 ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి. 14 ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు 9 మంది సభ్యులు, కొన్ని కమిటీలు వచ్చి 11 మంది సభ్యులు. యావరేజ్గా 10 మంది తీసుకున్న 14 కమిటీల కంటే 140 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతూ ఉంది. అంటే మరొక 2 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక 140 మంది, అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం. ముమ్మాటికి 280 మందికి మనం మరలా 2029 ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దాంతోపాటు వక్స్ కమిటీలు కూడా ఇటీవల వేయడం జరిగింది. వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతూ ఉన్నారు. అది మరలా కూర్చొని టీడీపీ, బీజేపీ, జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికి 4 కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సరి చేసుకున్నాం, వాళ్ళకి కూడా గౌరవం దక్కింది మైనారిటీ సోదరులు. ఇప్పుడు 4 కమిటీలు, ముందుగా 14 కమిటీలకు గాను 8 కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. ఆ పంపించిన 8 కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, నాలం భీమరాజు స్ట్రీట్, రాజమహేంద్రవరం, ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది. ఆర్డర్స్ కూడా వచ్చింది. చైర్మన్గా మద్ది వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు గారు, అలాగే డైరెక్టర్లుగా బీజేపీ, జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రెండవ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్, సారందర్మెట్ట, రాజమహేంద్రవరం, 47వ వార్డు. దాంట్లో చైర్మన్గా కేవీడీఎస్వి చౌదరి గారు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు 9 మంది సభ్యులు, అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులతో ఇదొక కమిటీ. యాప్లు ఓపెన్ చేసుకోమనండి, యాప్ల్లోనే వాళ్ళందరినీ అప్లోడ్ చేసుకోమనండి, వాళ్ళు చేయగలిగిందంతా కూడా చేసుకోమనండి. ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించడానికి నేను ఏదో చేస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ ఇంకా దిగజారిపోతున్నాడు. ఆయన చాలా పారదర్శకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత దొరికేవాడు ప్రతిసారి ఏమంటాడు? నేను మంచోడిననే అంటాడు. దొంగని ఒప్పుకోడు కదా. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద దొంగ, గజ దొంగ అసలు ఒప్పుకోడు. డిపార్ట్మెంట్ వారి పనాలు చేస్తూ ఉన్నారు, రుచించట్లేదు అంతే. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి కూర్చి దిగేసరికి ఆయనకి రుచించట్లేదు.